రోజు మన ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎలక్షన్లో మన ప్రైమ్ 9 న్యూస్ వల్ల మనకి ఎక్కడన్నా న్యూస్ ఛానల్లో రేటింగ్ అన్నది వాళ్ళ ద్వారా జరిగేది 1.51% పెరుగుతుంది. కానీ ప్రైమ్ 9 న్యూస్ ద్వారా ఇంచుమించు 4% ఓటింగ్ పెరిగింది అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందులో ముఖ్యంగా మన ఈ యొక్క ఛానల్ నడపడానికి మా రాఘవాన్ని చెప్పినట్టు ధైర్య సాహసాలతోటి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి. అబద్ధం చెప్తే ధైర్యం ఏమీ అవసరం లేదు. నిజంగా చెప్పడం గురించి చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని ఇంత సంవత్సరం మెయింటైన్ చేస్తున్నటువంటి రఘువీర్ గారు, ఆయనకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఆల్రెడీ చరించారు. అలాగే డిబేట్లో కూర్చున్నప్పుడు మనకి మన బ్రహ్మనాయుడు గారు ఎవరు మాట్లాడినా వెంటనే కౌంటర్ పడిపోద్ది. ఇక్కడ ఇనివాడికి బీపీ వస్తుంది తప్ప ఆయన మాత్రం రావట్లేదు. అంటే ఆరు సీట్లు ఈయన కూర్చున్నారో మనం కూర్చున్నామో అర్థం కావట్లేదు. అందు గురించి మనం అందరూ కూడా ఇందా మల్లేశ్వరరావు చెప్పినట్టు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా సబ్స్క్రిప్షన్ మనం చేసుకుంటాం కాదు, మనం ఎలాగో చేసుకుంటాం. మన ఊర్లో ఆంధ్రలో అందరూ కూడా మీరు సబ్స్క్రిప్షన్ చేసి మన ఛానల్ నిలబెట్టిన రోజుని 29 ఎలక్షన్లో ఎవరైతే సీఎం అవుతారో అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు. దాన్ని ప్రత్యేకంగా మన టీవీ ఛానల్లో నేను చెప్పకూడదు, అదే జరుగుతుందని చెప్తున్నాము. ఈ సహకారం అందించినటువంటి టీవీ ప్రైమ్ 9 ప్రైమ్ న్యూస్ వాళ్ళు అందరూ టెక్నీషియన్స్ కానీ అందరికి కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ, మా ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ఇష్నాపుట్టు చందానగర్ నుంచి ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ తరపు నుంచి మరొక్కసారి మీ అందరికి కృతజ్ఞత తెలియజేస్తూ, మీ వెంట మేము ఉన్నామని చెప్పి ఏ టైం ఏం అవసరం వచ్చినా మా ఫోన్ చేస్తే మీతో పాటు మేము కూడా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మన బండి రఘువీర్ గారికి కానీ, సిఓ వెంకటేశ్వరరావు కానీ, వెంకటేశ్వరరావు అయితే ఆయన సిఓ గారి కంటే మన ఎండి గారి కంటే ఎక్కువ పరిగెడుతున్నారు రోడ్డు మీద ఛానల్ గురించి. అటువంటి స్పిరిట్తో ఉంటే, అలాగే బ్రహ్మనాయుడు గారు కూడా టీవీ డిబేట్లో కూర్చుంటే ప్రతి ఓటు టీవీకి అతుక్కుపోయి పనులు మర్చిపోతామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ, ఇదే కంటిన్యూ కావాలని చెప్పి మనసారా కోరుకుంటున్నట్టును.